లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇండియా నుంచి ఇజ్రాయెల్ వెళ్లిన మణిపూర్ యూదులు అక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అక్కడ ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారు, ఎలాంటి కఠినమైన ఆచారాలు ఆచరించాల్సి వస్తుంది, వాళ్ళని యూదులుగా ఎలా ఆచారంలోకి మారుస్తున్నారు, వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉంది అనేవి అన్ని సందేహాలు, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. పూర్తిగా చూడండి వీడియోని. బెనీ మనషే. ఈ బెనీ మనషే ట్రైబ్ అనేది ఈశాన్య భారతదేశంలో ముఖ్యంగా మణిపూర్ అండ్ మిజోరాం రాష్ట్రాల్లో టిబిటో బర్మన్ జాతి సమూహం నుంచి వచ్చిన వాళ్లే వీళ్ళు. సుమారు 2800 సంవత్సరాల క్రితం యూదుల నుంచి బహిష్కరించబడిన వాళ్లుగా, చెదిరిపోయిన వారుగా వీళ్ళు స్వీకరించబడతారు. అందుకే వీళ్ళని లాస్ట్ ట్రైబ్స్ అంటారు. అలా మిస్ అయినటువంటి, చెదిరిపోయినటువంటి 10 ట్రైబ్స్లో 10 లాస్ట్ ట్రైబ్స్లో మనషే గోత్రికులు కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఈ బెనీ మనషే గోత్రికులు 10,000 మందికి పైగానే ఉన్నారు. మణిపూర్ అండ్ మిజోరాం రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది, వేలాది మంది ఇక్కడే నివసిస్తున్నారు. చారిత్రాత్మకంగా వారిలో చాలామంది క్రైస్తవులు. కానీ 20వ శతాబ్దం నుంచి వారి పూర్వీకులు, వారి సాంప్రదాయాలు, వారి కథల ఆధారంగా జూడాయిజంకు తిరిగి రావాలి అని చెప్పి ఒక విధమైన ఉద్యమం నడిచేది మన్మాసి అంటారు. అంటే మనాస్ లేదా మన్మాసి ఉద్యమం అనేది ఉంటుంది. సో క్రైస్తవులుగా ఉన్న ఈ సమూహాలు యూదులకు చెందిన వారిగా, యూదుల మూలాలకు వెళ్లాలని క్రైస్తవుల నుంచి జూడాయిజంలోకి మార్చే ప్రయత్నం ఇది. సాధారణంగా మణిపూర్ యూదులు ఇజ్రాయెల్ వెళ్లారు. ఇజ్రాయెల్లో యూదులంతా కలిసి ప్రవచనాత్మకమైనటువంటి సూచన ఇది అని చాలామంది చెబుతుంటారు. కానీ క్రైస్తవ్యం నుంచి వెళ్తున్నారు అని మాత్రం ఎవరూ నోటీస్ చేయలేదు. 20వ శతాబ్దానికి ముందు వారి సమాజం అంతా కూడా యానిమిజం అనే దాన్ని ప్రాక్టీస్ చేసేది. ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీస్ వచ్చాయో, మిషనరీల ప్రభావంతోనే ఎక్కువ మంది క్రైస్తవ్యాన్ని తీసుకున్నారు. పైగా వారి ఆచారాలు, వారి పాటలు, వారి కథలు ఇవన్నీ కూడా క్రైస్తవ్యానికి దగ్గరగా ఉంటాయి. 1950లో ఒక స్థానిక పునరుజ్జీవం, ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయ్యింది. అంటే క్రైస్తవుల సాంప్రదాయాలన్నీ కూడా మనషే గోత్రానికి, బైబిల్ తెగకు అనుసంధానించి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. అలా బైబిల్ని నమ్ముతూనే, క్రైస్తవ్యం కొనసాగుతూనే యూదుల మూలాలు వంటి ఆచారాలు వాళ్ళు నేర్చుకున్నారు. అంటే సబ్బాతు పాటించడం, బైబిల్లో ఉన్న యూదుల పండుగలనేవి చేయడం. ఇలా ఎప్పుడైతే 2005లో చీఫ్ రబ్బీ, ఇజ్రాయెల్ నుంచి చీఫ్ రబ్బీ వచ్చి ఇజ్రాయెల్ యొక్క మూల వారసులు అని వారిని వెరిఫై చేసి ఇజ్రాయెల్ వారసులుగా ఎప్పుడైతే గుర్తించారో, ఆ తర్వాత నుంచి ఒక సిస్టమేటిక్ ఎలియాను, ఒక ఇమిగ్రేషన్ను స్టార్ట్ చేశారు. యూదుల మత మార్పిడి కోసం రాజకీయ పరంగా, మతపరంగా వారికి దారులు వేశారు. మణిపూర్ అండ్ మిజోరాం రాష్ట్రం నుంచి సుమారు 5,800 మంది బెనీ మనషే ట్రైబ్స్ ఉన్నారు. 2030 నాటికి ఇజ్రాయెల్ దేశానికి వీరందరినీ తీసుకువెళ్లేటువంటి ఒక ప్లాన్ను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదించింది. దాన్నే ఇజ్రాయెల్ వాళ్ళు ఎలియా అంటారు. ఈ 2026 చివరి నాటికి 1,200 మంది మొదటి వేవుగా తీసుకువెళ్లాలని టార్గెట్ ఉంది. అయితే మణిపూర్లో కొనసాగుతున్నటువంటి సంఘర్షణలు కానీ, 2023 నుంచి మణిపూర్లో జరుగుతున్న పరిస్థితులు, అక్కడ ఘర్షణలు, ఇలాంటి కారణంగా అక్కడ వలస వెళ్ళిపోవాలి అనేటువంటి ఆవశ్యకత ఎక్కువైపోయింది. అందుకే మైగ్రేట్ అయ్యేటువంటి విషయాల కోసం ఎక్కువ చూస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ వారు వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు తీసుకొస్తుంది అనే విషయం తెలుసా? ఈ బెనీ మనషే ట్రైబ్స్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించి వారి దేశానికి తీసుకువెళ్ళడానికి 3 ప్రధానమైన కారణాలుంటాయి. మొదటిది రిలీజియస్ పరమైంది. అంటే జియోనిస్ట్ ప్రవచన నెరవేర్పుగా చూస్తారు. బెనీ మనషేను తీసుకురావడం చెదిరిపోయినటువంటి వారిని, యూదుల జాతిని ఏకం చేయడం గురించినటువంటి బైబిల్ ప్రవచనాన్ని నెరవేర్చడానికి. కోల్పోయిన తెగలు, తప్పిపోయిన తెగలు ఏవైతే ఉన్నారో వారంతా కూడా మరలా తిరిగి పవిత్ర భూమికి, మరల ఇజ్రాయేల్ వారికి వాగ్దానం చేయబడిన వాగ్దాన భూమికి తిరిగి రావాలి అని చెప్పి, అలా యూదులుగా గుర్తించబడిన వారందరినీ కూడా ఇజ్రాయెల్ తీసుకురావడానికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా జూడాయిజం అనేటువంటి రిలీజియన్ని పెంచడానికి. ఇక రెండవది పాపులేషన్ ప్లాన్, అంటే జనాభా వ్యూహం. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగానే ఈ బెనీ మనషేను నిర్దిష్టమైన ఒక పరిధీయ ప్రాంతాల్లో ఉంచుతారు. అంటే పెద్ద పెద్ద అరబ్ దేశాలకు ఇజ్రాయెల్కు మధ్య ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, వాటి జనాభాను ఎదుర్కోవడానికి, ఇజ్రాయెల్ యొక్క ఉత్తర సరిహద్దుల మీద యూదుల యొక్క పట్టును బలోపేతం చేయడానికి వీటి పాపులేషన్ను పెంచేటువంటి ఒక ప్లాన్ ఇది. ఇక మూడవది పాపులేషన్తో పాటు హ్యూమన్ రీసోర్స్ కూడా, అంటే వారి శ్రమ కూడా కావాలి. నార్థన్ ఇజ్రాయెల్లో కానీ, సౌతర్న్ ఇజ్రాయెల్లో కానీ ఈ యుద్ధాల తర్వాత, రాకెట్ కాల్పుల తర్వాత చాలా ప్రాంతాలు అక్కడ ధ్వంసమయ్యాయి. అయితే వారికి కార్మిక కొరత చాలా ఉంది. వాటిని పూర్తి చేయడానికి, అంటే ఇజ్రాయెల్కు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కానీ, ఇజ్రాయెల్ సైన్యానికి కావాల్సిన యువత కానీ, ఇజ్రాయెల్కు కావాల్సిన శ్రామిక శక్తి కానీ, వీటిని ఉపయోగించుకోవడానికి కూడా ఈ మైగ్రేషన్స్, అలియాస్ కూడా ఉపయోగపడతాయి.
సో ఈ 3 కారణాలను బట్టే ఇజ్రాయెల్ దేశం ఇండియా నుంచి గాని ఇతర దేశాల నుంచి గాని యూదులను తీసుకెళ్తుంది. పక్కా ప్రణాళికలో భాగంగానే తీసుకువెళ్తుంది. ఈ ప్రణాళిక మనకు అర్థమైతే చాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్తున్నారు కదా, ఇజ్రాయెల్లో వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అనేది చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి యూదులు కానీ, అలాగే రాబోయేటువంటి అలియాలో భాగంగా వచ్చేటువంటి యూదులు కానీ, వీళ్ళ రాకలన్నీ కూడా ప్రధానంగా నార్థన్ ఇజ్రాయెల్లో ఉంచబడతారు. అంటే ముఖ్యంగా లెబనాన్కు సరిహద్దు సమీపంలో గలలియా ప్రాంతంలో నాఫ్ హా గలీల్ అనేటువంటి ప్రాంతం, అలాగే కిర్యాత్యామ్ అనేటువంటి ప్రాంతం, ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా వారిని పెడతారు. ఈ బెనీ మనషే ప్రజలంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఈ గలలీ ప్రాంతంలోనే స్థిరపడ్డారు నార్థన్ ఇజ్రాయెల్లో. అలాగే ఈ కమ్యూనిటీస్ అందరికీ కూడా ఒక ప్రైమరీ అబ్జార్బ్షన్ సైట్గా నోఫ్ హాగలిల్ అనేది పిలువబడుతుంది. అంటే వారందరికీ శిక్షణ ఇచ్చేటువంటి సైట్గా, ఒక ప్రాంతంగా అది ఉంటుంది. అలాగే వెస్ట్ బ్యాంక్లో కూడా కొంతమంది వెస్ట్ బ్యాంక్లో స్థిరపడిన ప్రాంతాల్లో కూడా ఉన్నారు. సో ప్రభుత్వం ఇలా ప్రణాళికలు స్పష్టంగా నార్థన్ ఇజ్రాయెల్లోని బెనీ మనషేను పెట్టడం అనేది ఉత్తర గలలియా ప్రాంతాన్ని బలోపేతం చేయడానికి, అక్కడ ఒక వ్యూహాత్మకమైన ఒక భాగంగా వీరిని పెంచి పోషించడానికి, అనేకమైన నివాసితులు అక్కడ ఉండడానికి కూడా కారణంగా చేశారు. హిజ్బుల్లా నుంచి కానీ, లెబనాన్ నుంచి కానీ అక్కడ ఉన్న పరిస్థితులు, ఒత్తిళ్ల కారణంగా మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు, అక్కడి నుంచి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. వారి ప్లేస్లో వీళ్ళందరినీ కూడా అక్కడ ఉంచడం, వీళ్ళని ధైర్యంగా అక్కడ పాపులేషన్ పెంచడం అనేది ఇజ్రాయెల్ ప్లాన్. ఇప్పుడు ప్రాముఖ్యమైన మరో విషయం, అలియాగా ఇజ్రాయెల్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడ అఫీషియల్గా కఠినమైనటువంటి ఆర్థోడాక్స్ యూదుల్లోకి మార్పు చెందాలి. సో గియోర్ అనేదాన్ని చేయించుకోవాలి. ఎందుకంటే అలియా వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారు మారాల్సి ఉంటుంది. బీట్ దిన్ అనేటువంటి ఒక రోజు ఉంటుంది, అంటే రబ్బీనికల్ కోర్ట్. అది ఇజ్రాయెల్ చీఫ్ రబ్బీనిట్ లేదా ఈ కన్వర్జన్ అథారిటీ వీళ్ళ అప్రూవల్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ట్రైనింగ్లోనే ఉండాలి. పూర్తి సిటిజన్స్ కాదు, వారు సిటిజన్షిప్ ఇవ్వరు. వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి శోషణ కేంద్రాలు, అబ్జార్ప్షన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఇజ్రాయెల్లో అడిగిపెట్టిన తర్వాత ఈ బెనీ మనషే కుటుంబాలు వెంటనే ప్రైవేటు గృహాల్లోకి వెళ్ళవు. వాళ్ళకి అక్కడ అద్దెకు కానీ, సొంత ఇల్లులు కానీ, నివసించడానికి కానీ ఉండదు. ఇజ్రాయెల్ సిటిజన్స్ అవ్వరు. వారు మొదటి 6 నెలలు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తున్న, ప్రభుత్వం చేత నడపబడుతున్న ఈ అబ్జార్ప్షన్ సెంటర్స్లో ఉండాలి. అక్కడే నివసించాలి, అక్కడే సిద్ధపడాలి. అది ఒక ప్రిపరేషన్ టైం. అందుకే నార్థన్ ఇజ్రాయెల్లో ఉన్న నోఫ్ హాగల్, కిర్యత్ హమ్ అనే ప్రాంతాల్లో వారిని పెడతారు. తర్వాత ఇంటెన్సిటివ్ స్టడీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ 6 నెలల్లో ప్రాథమికంగా ఉద్యోగం కోసం, అలాగే విలువల కోసం, విద్య కోసం వాళ్ళు ట్రైన్ చేయబడతారు. ముఖ్యంగా ఉల్ఫాన్ అనేది, అంటే ఇంటెన్సిటివ్ హిబ్రూ లాంగ్వేజ్ క్లాసెస్ అనేవి జరగబడతాయి. ఆ ఉల్ఫాన్ను ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోవాలి. అలాగే ఈ రబ్బీనికల్ కన్వర్జన్ కోసం సిద్ధం చేయడానికి యూదుల చరిత్ర తెలుసుకోవాలి, యూదుల తోరా తెలుసుకోవాలి, యూదుల ఆచారాలకు న్యాయమైనటువంటి మిత్వాస్ని పాటించాలి. అలాగే యూదుల చట్టంలో కఠినమైన రోజువారీ క్లాసెస్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. అంటే సింపుల్గా యూదులు దేన్నైతే నమ్ముతారో ఆ చరిత్రని, తోరాని, మిత్వాస్ని అన్నిటినీ కూడా కఠినంగా నేర్చుకుంటారు, అలా నేర్పుతారు. ఇక తర్వాత ఆర్థోడాక్స్ లైఫ్ స్టైల్ కూడా అలవాటు చేస్తారు. ఆర్థోడాక్స్ జూడాయిజంను అభ్యసించడానికి, యూదుల మతాన్ని అభ్యసించడానికి ఈ కమ్యూనిటీని ఖచ్చితంగా ట్రైన్ చేస్తారు. సబ్బాతు ఆచరించడం, కఠినమైన కోషర్ అనేటువంటి ఆహార చట్టాలను కూడా పాటించడం, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈ హోలీ అన్హోలీ అనేటువంటి చట్టాలను కూడా ఆచరించడం, వారి మిత్వాస్ అన్నిటి గురించి తెలుసుకోవడం, ఆచరించడం, ఇలా కుటుంబ వ్యవహారాల్లో, వారి పర్సనల్ లైఫ్లో, వారి స్పిరిచువల్ లైఫ్లో కూడా ఈ కఠినమైన నియమాలు నేర్చుకుంటూ వారు కంప్లీట్గా జూడాయిజంలోకి, ఆర్థోడాక్స్ జూడాయిజంలోకి వెళ్తారు. ఆ తర్వాత సామాజిక యూనిటీ కూడా ఉంటుంది. అంటే ఈ మతపరమైన రిలీజియస్ ట్రైనింగ్స్తో పాటు సోషల్ అవేర్నెస్ కానీ, ఈ సామాజిక కార్యకర్తలుగా, అలాగే కమ్యూనిటీకి హెల్ప్ఫుల్గా ఆధునిక ఇజ్రాయెల్ యొక్క ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, సామాజిక సేవలు, ఇలా వాటన్నిటి గురించి కూడా వారికి బోధిస్తారు. ఇలా వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బీట్ దిన్ అనే కార్యక్రమానికి వెళ్తారు. యూదుల చట్టాలు, వారి నమ్మకాలు నేర్చుకోవాలి, అన్వయించుకోవాలి. అలాగే సబ్బాతు కానీ, కషరతులు కానీ, అలాగే కుటుంబ పవిత్రత, ప్రార్థన, పండుగలు, ఇవన్నీ కూడా ఈ సిస్టమేటిక్ మార్గంగా వారిని ట్రైన్ చేస్తారు. తర్వాతే యూదుల జీవితాన్ని గడపడానికి కోర్టు వారిని పరీక్షిస్తుంది. అలా కోర్టు ముందుకు వెళ్తారు. అలాగే పురుషుల కోసం సున్నతి చేయబడిన వాళ్ళకైతే సున్నతి చేసి పవిత్రీకరణ చేసి యూదుల్లోకి చేరుస్తారు. ఒకవేళ అప్పటికే సున్నతి చేయబడితే బ్రీట్ మీలా అనేదాన్ని వాళ్ళు ఆచరిస్తారు. అయితే ఇప్పుడు పురుషులు, స్త్రీలు ఇద్దరికీ కూడా ఒక ఆచారమైనటువంటి ఒక స్నానం ఉంటుంది. అది ఒక మిక్వా
అంటే మిక్వాలో ఉన్నటువంటి ఒక ఇమ్మర్జన్, మనకి బాప్తిజం అనేది ఎలా ఉంటుందో వాళ్ళు కూడా వారి మిక్వా ప్రకారం ఆచారబద్ధమైన ఒక స్నానాన్ని చేయాలి, స్త్రీలు పురుషులు కూడా. అలాగే కమాండ్మెంట్స్, దేవుని ఆజ్ఞలు, అలాగే అధికార అంగీకారం, ఆ అఫీషియల్ రికగ్నైజేషన్ కూడా వాళ్ళు అంగీకరించాలి. ఇలా వారి కోర్టు ముందు అంగీకరించిన తర్వాత చీఫ్ రబ్బినేట్ వెరిఫై చేస్తే అప్పుడు హలాకిక్ జివ్ అనేటువంటి ప్రత్యేకమైన చట్టంలోకి వస్తారు. అంటే ప్రత్యేకమైన పూర్తి యూదునిగా ఒక హలాకిక్ జివ్గా మారతారు. సో అప్పుడు సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఈ రబ్బీలతో కూడిన కోర్టు అనేది ఈ పరీక్షలన్నీ విజయవంతంగా ఆమోదిస్తే ఎప్పుడు అయితే అప్పుడు అధికారికంగా ఈ ఇజ్రాయెల్ దేశంలో యూదునిగా నమోదు చేయబడతారు. వారి గురించి ఒక చట్టం చేశారు, ది లా ఆఫ్ రిటర్న్. ది లా ఆఫ్ రిటర్న్ ప్రకారం ఆ సమయంలోనే పూర్తిగా ఇజ్రాయెల్ పౌరసత్వాన్ని మంజూరు చేస్తారు. సో అప్పుడు ఇజ్రాయెల్ పాస్పోర్ట్ కానీ, ఇజ్రాయెల్ నేషనల్ ఐడి కార్డు కానీ, ఇలా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు అన్నీ కూడా వాళ్ళకి వర్తింపచేస్తారు. అలా ఎప్పుడైతే పౌరసత్వాన్ని కలిగి ఉన్నారో అప్పుడు వాళ్ళు ఈ ట్రైనింగ్ సెంటర్స్ నుంచి విడిచిపెట్టి అద్దె ఇల్లు తీసుకోవడానికి కానీ, సొంత గృహాలు కొనుగోలు చేయడానికి కానీ ఇలా వారికి అవకాశం వస్తుంది. లౌకికపరమైన, మతపరమైన ఉపాధిని కోరుకుంటూ వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగం చేసే అవకాశం వస్తుంది. అలాగే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లో కూడా వాళ్ళు సేవ చేయాల్సి ఉంటుంది. ఇండియా నుంచి అంటే మిజోరాం, మణిపూర్ ప్రాంతాల నుంచి వెళ్ళిన వారి పర్సనాలిటీ, వాళ్ళ రూపాలు ఇలాంటివి అక్కడ వివక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. అలా వారికి వీరికి ఉన్న వ్యత్యాసం కానీ, ఆ వివక్షతో కూడిన చూపు కానీ, అలాగే వారి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అక్కడ తొలితరం వాళ్ళందరికీ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ నెక్స్ట్ జనరేషన్ నుంచి కొంచెం యూదులతో కలిసిపోయి జీవించే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత జనరేషన్ అంతా ఇంటిగ్రేషన్ అండ్ మిలిటరీ సర్వీసులు ఎక్కువగా పాల్గొంటారు. వారు అత్యంత అంకిత భావంతో మతానికి సంబంధించి, దేశానికి సంబంధించి దేశభక్తి పౌరులుగా పిలువబడతారు. యువతరం అంతా వారి తల్లిదండ్రుల కంటే చాలా వేగంగా కలిసిపోతుంది. అలాగే ఈ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లో కూడా చాలామంది గర్వంగా పనిచేస్తారు, అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటారు. సో ఇండియా నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ ఈ బెనీ మనషే గోత్రికులు, యూదులు ఎవరైతే అంగీకరించబడ్డారో వారందరినీ ఇజ్రాయెల్ అలియాగా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇలాంటి శిక్షణలు, ఇలాంటి ఆచార వ్యవహారాలు, మతపరమైన నియమాలు, కట్టడలు విధిస్తుంది. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అప్పుడు ఇజ్రాయెల్ యొక్క ఈ రిలీజియస్ కోర్ట్ అనేది, రబ్బూని కోర్ట్ అనేది ఎప్పుడు చేయబడిన తర్వాత యూదునిగా, ఇజ్రాయెల్ పౌరునిగా ఉంటారు. సో ఇలా రాజకీయ పరంగాను, జనాభా వ్యూహాత్మకమైన పరంగాను, అలాగే ఆత్మీయ పరంగాను వివరించడం జరిగింది. ఇలా వెళ్ళిన వాళ్ళంతా అక్కడే ఉంటారా అంటే చాలామంది వెనక్కు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇజ్రాయెల్ నుంచి కూడా వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ పీపుల్ మాత్రం ఎక్కువ మంది అక్కడే నివసిస్తూ యూదుల్లో కలిసిపోవడానికి, యూదుల ఆచారాలు అన్వయించుకోవడానికి, యూదులుగా బ్రతకడానికి ఇష్టపడతారు. సో ఇది ఇండియా నుంచి, ఇతర దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి, అక్కడ జరుగుతున్న విధి విధానాలన్నీ కూడా చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిపోవడం ఒకటే కాదు, అక్కడ పరిస్థితుల గురించి మనం పూర్తిగా అర్థం చేసుకున్నాం. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక టాపిక్ ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై నుండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.